హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే సరికొత్త వీడియోతో మంచి హెవీ కాంపిటీషన్ గిత్తలు పెంచి పోషిస్తున్నటువంటి ఎం అక్షరారెడ్డి గారు, రాయవరం గ్రామం, లింగాల మండలం, నాగూర్ కర్నూలు జిల్లా వారి హెవీ కాంపిటీషన్ గిత్తలు పెంచి పోషిస్తున్నటువంటి ఎం అక్షరారెడ్డి గారి గిత్తల షెడ్ అయితే మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఎం అక్షరారెడ్డి గారు, రాయవరం గ్రామం, లింగాల మండలం, నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణ రాష్ట్రం వారండి. ఈయనే అండి ఓనరు, రాయవరం రామచంద్రారెడ్డి గారు. మంచి హెవీ కాంపిటీషన్ గిత్తలు పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి. నమస్తే అన్న. నమస్కారం అన్న. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న ఎద్దులు సాగబట్టి? 10 సంవత్సరాలు. అంటే మీరు మామూలుగా ఏ సైజు నుండి స్టార్ట్ చేసినారన్న? 6 పందు. ఎట్లా ఫస్ట్ ఇంతకుముందు వ్యవసాయం ఎద్దులు ఉండేనా, డైరెక్ట్ ఫీల్డ్కి వచ్చినారన్న? వ్యవసాయం ఎద్దులు గుండా మీరు పైకి వచ్చినారు. మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది ఇట్లా బండల ఎద్దులు పెట్టుకోవాలి, ఇట్లా పెంచి అభిమానంతో? ఫస్ట్ యాగిత్తలు తెచ్చినారనా? మాకు చిన్నపిల్లనప్పటి నుంచి ఒక దూడన దాక్కునేది నేను. తర్వాత అంటే నీకు బాగా ఇబ్బందుల్లో తిక్కునేది సాగలేకపోయి వెనక చెప్పి ఫస్ట్ నందవరం అది రాకెట్ అది స్టార్ట్ చేయడం. దాని తర్వాత బుల్లెట్ దాంతో స్టార్ట్ ఫస్ట్. అంటే నీకు బాగా పేరు తెచ్చినవి యాగిత్తలు? ఇప్పుడు ఫస్ట్ నా దగ్గర అయితే ఎక్కువ రోజులు ఉంచలే ఎవరు. ఇప్పుడు కొంచెం ఆపడం వల్ల నిరుడు ఎక్కువ పేరు తెచ్చినట్టే ఇది దేశముద్రే. ఇవి చిన్న ఏజ్ లా ఇది పేరు తేవడం అంటే ఈ రెండే ఉంచుకున్నా కాబట్టి అప్పుడు అమ్మితే పోవు. 6 పనుల్లో హెవీ కాంపిటీషన్గా చెప్పుకున్నారన్న. మీకు మంచి గిత్తలు పెంచిపోతున్నా. మీరు మా పై స్థాయికి ఎప్పుడన్నా పోయినా, సీనియర్ కానీ సబ్ జూనియర్ కానీ కేటగిరీ వరకే ఎక్కువ మీరు ఎందుకన్నా ఎక్కువ పనులకనే ఇష్టపడతారు? అట్లేం లేదన్నా, మాకు సీనియర్ అంటే ఇష్టం. కాకపోతే మామూలు అన్ని రోజులు మా దగ్గర ఉంచక అంటే నేను చూసేంతట్లో 6 పనులు కేటగిరీ ఆ మధ్యలో ఇవి ఎవరు కొనలేదు అనుకో, దీంట్లో సీనియర్ వరకు. అంటే వీటికి దానా ఏమేమి ఇస్తారన్నా? అందరు ఇచ్చినట్టే. ప్రాక్టీస్ ఎట్లన్నా 3 రోజులు ఎన్ని రోజులకి ఇస్తారు? బేటా ఎన్ని రోజులకి ఇస్తారు? 4 రోజులకి ఒకసారి బేటా ఇచ్చినాక టైర్ ఇస్తారా? అట్లే ఓన్లీ బేటా? ఊరికాడ ఉన్నప్పుడైతే రోజు కట్టేది పని పడితే అది బాగా చెల్కలే. అంటే ఇక్కడికి వచ్చి మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుందన్నా? ఇప్పుడు డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు. డిసెంబర్ వచ్చే 2 సంవత్సరాలు. ఈ గిత్తను ఎప్పుడు ఏ వయసు ఉన్నప్పుడు పట్టుకొచ్చిండ్రి? సంవత్సరం దూడ. నీ కాడికి వచ్చినాకనే పని నేర్చుకుంది. మొత్తం ఎన్ని పందాలు ఆడింటారన్నా ఈ గిత్తతో పనులలో? 80 పందాలు. 80 పందాలు ప్లేసులున్నా? 2 పళ్ళ ఉన్నప్పుడే 6 పళ్ళ రాలే కట్టినాయి. 2 పళ్ళ నుంచి కూడా 6 పళ్ళు వస్తే 6 పళ్ళు కట్టినా, 4 పళ్ళు వస్తే 4 పళ్ళు కట్టినా. ప్లేసులున్నా? ప్లేసులు ఎక్కువ శాతం ఇంకా అప్పుడు కొన్ని రోజులు చిన్న దూడప్పుడు కొంచెం తక్కువ ప్లేసులు. ఎప్పుడైనా ప్లేసులు మంచిగా 3-4 నుంచి పైకి ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కువ ఫస్ట్ ఎక్కువ సెకండ్ అంతా 4-5 ఆడ 2-3 మిస్ అయినాయి. కోట్లు వారా ఇప్పుడు ప్రస్తుతానికి కేటగిరీలో ఉంది ఇది. కేటగిరీ దించినాం అనుకోకుండా అంతే. మొన్న ఎన్ని పందాలు ఆడిందన్నా ఇప్పుడు కేటగిరీలో? గునేగన్లా ఫస్ట్ దించినాం. అది వ్యాక్సిన్ వేసినాం, జ్వరాల్లో ఉంటాం కూడా అట్లే వేసినాం. తీసుకుపోయి వేస్తే 3లో పడ్డాయి. 3లో ఇక్కడ కలసపాడు. తర్వాత అది 2 జతతోటి అయితే సెకండ్ అవి 4వ చిట్టి దాకినాయి. దాంట్లో ఫస్ట్ చేసినాం. ఇది 10వ చిట్టి దాకినాయి. లాస్ట్ 10 లెంకల్లో 10వ చిట్టి దాకినాయి. ఈ గిత్తనా ఇప్పుడు మనవే 2 మనవే అంతేలే. సెకండ్ చేసుకుంటే మనకి అంతే కదా. ఈ గిత్తన ఎక్కడ కొన్నారన్నా? ఇది బెంగళూరు బుల్స్ అని కొల్లాపూర్ నరేష్. అంటే ఎన్ని రోజులు అవుతుందన్న తీసుకొని? ఇది కూడా చిన్నప్పుడు వాళ్ళ తాను నుంచే 3 రోజులు అయినది వాళ్ళు పట్టుకొచ్చుకొని వాళ్ళ తాను నుంచే తెచ్చుకున్నాం. ఇది కూడా సంవత్సరం దూరం. ఇది తెచ్చి దగ్గర నెలకు వచ్చి ఉంటుందన్న. నెల అయిందా? మీ దగ్గరికి వచ్చినాక ఇంకా కేటగిరీలో దించుకున్నారు. అంటే ఇది ఎన్ని పని దించినారా? ప్లేస్ లేకపోయినది. అంటే నీ దగ్గరికి వచ్చినాక ఎన్ని పందాలు ఆడిందన్నా కేటగిరీలో? మొన్న కొత్తపల్లెకి వేసినాం. కొత్తపల్లెకు అది ఇది తీసుకెళ్ళండి. ఇది
ఇది 5లో పడ్డాయి. 5లో. నిన్న కలసపాటు ఫస్ట్ రెండో పందాలు దించినాం, రెండోది ఫస్ట్ అయింది. ఎంతకన్నా కొనింది వాళ్ళ దగ్గర నుండి బెంగళూరు బుల్స్ నుండి? 9,35,000. ఈ గిత్తనా? ఇది బీజారం. బీజారం. ఈ పనులలో ఎక్కువ ప్లేసులు అనే పందాలు ఎక్కువ ఆడింది కదా? 2 తిక్కుల కొట్టినాం దీన్ని, ఎక్కడ పడితే అక్కడనే. చాలా ఆల్మోస్ట్ ఎక్కువ ఫస్ట్ పందాలు ఉన్నాయి కదా ఈ గిత్త? ఫస్ట్ పందాలు. ఇప్పుడు కేటగిరీలో దిగింది ఇది? దిగినాం. దాది గబ్బర్ సింగ్. ఇది అది వ్యవసాయంలో పట్టుకొచ్చినారనా? అది వ్యవసాయం, ఇసుక బండి అయితే వ్యవసాయం చేసుకుంటున్నారు. బ్యాటరీలు వేసినారు. ఎవరి దగ్గర నుండి కొన్నారన్నది? రిల్లా బ్రదర్స్. రిల్లా బ్రదర్స్ బాలయ్య వారి దగ్గర నుండి కొన్నారు. పేరు తెలియదు బాలయ్య. ఈ గిత్త కేటగిరీ దిగాలనా? అది ఇంకా ఇప్పటికి దించలేదు అన్నది. ఇది దించలేదు. ఒకవేళ మనకు దించినా దీంట్లోకి ఇప్పుడు దీన్ని వేసి చూసినాం కదా, బాగుంటుంది. ఇప్పుడు బాగుంది. బెంగళూరు బుల్స్ వాళ్ళ ఎద్దుతో పాటు బేసి చూసినారనా మీరు? అది దేశముద్రతో బాగుందా? దాని పేరు ఏం పేరన్నా? గిత్త పేరు సరైనడు. ఈ గిత్త పేరు? ఇది బంగారం. సరైనడు బంగారం. ఈ సరైనడు కానీ ఈ పార్పల్లో సరైన పవర్ పని చేయలే. మన అంతేలే. ఇది వీటి పర్ఫార్మెన్స్ ఎట్టుందని దించడం అప్పుడు కొత్తపల్లి 5వ ప్లేస్ కొట్టింది. మన కసపల్లో రెండు అది ఇది కలిపినాం కదా ఫస్ట్. ఆ రోజు ఎన్ని జతలు పాల్గొనింది ఆయన కలసపాడు? 10 జతలు. 10 జతలలో ఫస్ట్. పర్ఫార్మెన్స్ ఎట్టుంటుంది నాకు ఇస్తుంది? ఇంకా పోయే కొద్ది కోర్టు తిరిగినది కదన్నా, భయపడ్డది. కాకపోతే ఆ రోజు కూడా కొత్తపల్లి కూడా బాగుండాలి. అయితే సెకండ్ కోర్టుకి ఫుల్ రేజ్ అయింది. అది 1వ డేట్ ఆడ నడిచింది. మళ్ళీ ఇంటికి వచ్చింది అల్పుల్నే 140 కిలోమీటర్ల. మళ్ళా లేదు 3వ నాడు మళ్ళీ ఎత్తినాం, మళ్ళా ఫస్ట్ కొట్టింది అన్నప్పుడు కోర్టుకు రేజ్ అవుతుందని నా అంచనా. అంతేలే. ఓకే ఫ్రెండ్స్, మీరు చూశారు కదా, రాయవరం రామచంద్రారెడ్డి గారు హెవీ కాంపిటీషన్ గిత్తలను పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి అండి. ఎం అక్షరారెడ్డి గారు, రాయవరం గ్రామం, లింగాల్ మండలం, నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణ రాష్ట్రం అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.